హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ప్రతి ఒక్కటి అంటే పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. మంచి హైప్ అయితే పెరిగిపోయింది అనమాట. మరి చూడాలి దేవర మూవీ ఏ రేంజ్లో ఆడియన్స్ని ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, మీరు తమిళని చూస్తారు కదా, ఎన్టీఆర్ గ్యారేజ్ ఇక్కడ హిట్లు ఇవ్వబడును అనేది. టెంపర్ నుంచి త్రిబులర్ వరకు హిట్ కొట్టిన ఎన్టీఆర్ హిట్ కొట్టిన సినిమాలలో 4 సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్లకి హిట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ మూవీతో పూరి జగన్నాథ్కి హిట్ ఇచ్చారనమాట. టెంపర్ సినిమాకి ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్కి హిట్ లేదనమాట. హిట్ కోసం సతమతమవుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి అలాగే పూరి జగన్నాథ్కి ఇద్దరికి కూడా టెంపర్తో హిట్ అందుకున్నారనమాట. టెంపర్ తర్వాత నాన్నకు ప్రేమతో మంచి హిట్ అయితే అందుకున్నారు. నాన్నకు ప్రేమతో డైరెక్టర్, ఆ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ కూడా ఎన్టీఆర్ హిట్ ఇచ్చాడని చెప్పాలి. నాన్నకు ప్రేమతో సినిమాకి ముందు సుకుమార్ డైరెక్షన్ చేస్తున్న సినిమా మహేష్ బాబుకి నేనొక్కడనే మూవీ. ఆ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాన్నకు ప్రేమ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు సుకుమార్. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం జై లవ్ కుశ. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి. తనకు కూడా ఎన్టీఆర్ హిట్ ఇచ్చాడని చెప్పాలి. తను జై లవ్ కుశకు ముందు బాబీ కొల్లి డైరెక్షన్ చేసిన సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. జై లవ్ కుశతో మంచి హిట్ అందుకున్నారు బాబీ కొల్లి. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చిత్రం. ఆ చిత్రానికి కొరటాల శివ మంచి ఫామ్లో ఉన్నారనమాట. ఇప్పుడు దేవర సినిమా కూడా కొరటాల శివ డైరెక్టర్ అనమాట. ఇక ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ చిత్రం. ఆ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ హిట్ ఇచ్చారని చెప్పాలి. హిట్ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి ముందు అజ్ఞాతవాసి మూవీకి డైరెక్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంతో హోప్స్తో ఆ సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా పవన్ కళ్యాణ్ యొక్క కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిందనమాట. ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేసిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత త్రిబులర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. డబుల్ హ్యాట్రిక్తో మంచి ఫామ్లో ఉండి ఎన్టీఆర్ ప్రజెంట్ నటించిన చిత్రం దేవరా మూవీ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ లిస్టులో కొరటాల శివ కూడా ఉన్నారనమాట. ఆచార్య మూవీ ఫ్లాప్ కదా. దీన్ని బట్టి చూస్తే దేవరా మూవీ ఒకవేళ హిట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ అమాంతంగా పెరిగిపోతుంది అనమాట. ఫ్లాప్ డైరెక్టర్లు మొత్తం కూడా ఎన్టీఆర్ వైపు చూడాల్సి వస్తుంది. ఆ రేంజ్లో ఎన్టీఆర్ యొక్క రేంజ్ పెరిగిపోవడం ఖాయం అన్నమాట. ఎందుకంటే తను 6 సినిమాలు హిట్ పొందితే ఆ 6 సినిమాల్లో 4 సినిమాలు ఫ్లాప్ డైరెక్టర్లకి హిట్ ఇచ్చారనమాట జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఇది 5వ సినిమా అవుతుంది దేవరా సినిమా హిట్ అయితే. కొరటాల శివ ఎంతో కసిగా ఈ చిత్రాన్ని అయితే డైరెక్షన్ చేశారు. ఆచార్య ఫ్లాప్ మొత్తాన్ని తన మీద చూసేశారనమాట. అందువల్ల తను ఎంతో కసిగా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. తను ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న తలంపుతో లేట్ అయినా సరే మంచి హిట్ కొట్టే ఉద్దేశంతోనే కొరటాల శివ ఈ మూవీని అయితే తెరకెక్కించారు. తన యొక్క స్టైల్ని కాస్త పక్కన పెట్టారన్నమాట. వాస్తవం తన మూవీలో అన్ని కలగలిపి ఉంటుంది, అన్నీ సమాంతరంగా ఉంటుంది. మాస్, క్లాస్, సాంగ్స్, కామెడీ, మెసేజ్ అన్నీ ఉంటుందన్నమాట. బట్ ఈ సినిమా పూర్తి మాస్ చిత్రం దేవరా మూవీ. మరి చూడాలి దేవరా మూవీ హిట్ కొడుతుందా లేదా అనేది. హిట్ అయితే ఎన్టీఆర్ యొక్క రేంజ్ అమాంతంగా పెరిగిపోవటం ఖాయం. ఫ్లాప్ డైరెక్టర్లు మొత్తం కూడా ఎన్టీఆర్ వైపు చూడటము ఖాయం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.